మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందన్న విశ్వాసం మీకు ఉందా సార్? తప్పనిసరిగా, ఎందుకంటే రాకపోవటానికి కారణాలు ఏమీ నాకు అనిపించట్లేదు. ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి నాకైతే విశ్వాసం. ఎందుకు వైసీపీకి ఓటు వేయాలి? మనం ప్రభుత్వాల పనితీరు పరిశీలించేటప్పుడు ఎవరు ఏం చేశారు, అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర మీరు పనిచేశారు, వాళ్ళతో కలిసి వర్క్ చేశారు. ఆ ముఖ్యమంత్రులకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యత్యాసం మీరు గమనించింది ఏంటి? పెద్దలు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి జరిగేటటువంటి పాలసీ మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని వారు ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ తెలుగుకి ఇంగ్లీష్ను రుద్దుతున్నారు, మాతృభాషను తెలుగు భాషకు దూరం చేశారనేది. సిబిఎస్ఈ చదువుకోవాలంటే సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేద్దాం, ఐబీ చదువుకునే వాళ్ళకి ఐబీ ఇంట్రడ్యూస్ చేద్దాం. అలాగే వాలంటీర్ల వ్యవస్థ అనేది వాళ్ళు రౌడీల్లాగా తయారు, ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు, ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, రకరకాలు చేస్తున్నారు అనేది. ఎవడో ఒకడు ఏదో చేశాడని మీరందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళు అంటాం ఇబ్బంది. అట్లయితే ఒక 10, 11, 13 ఆ వయసు వరకు కూడా మాతృభాష లేదా స్థానిక భాషలో గన సిలబస్ కానీ ఉంటే వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు కానీ, ఎమ్మెల్యేస్ పిల్లలు కానీ, ఎంపీల పిల్లలు కానీ, నాయకుల పిల్లలు కానీ అందరూ కూడా టౌన్లో పెద్ద పెద్ద స్కూల్స్కి వెళ్తున్నారని ఒక పేదవాడికే ఎందుకు వర్తించాలి అనేది. ఆయన ఈ సంక్షేమము, అభివృద్ధి గురించి, అలాగే ఉద్యోగాల కల్పన గురించి ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆ ప్రభుత్వం పోవాలి, కొత్త ప్రభుత్వం రావాలి అని ఆయన ఒక స్టేట్మెంట్ లేటెస్ట్గా ఇచ్చారు కదా. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎల్డర్ బ్రదర్ అనమాట. వాళ్ళు చేసిన పనులను బట్టి వీళ్ళని మంచి పనులు చేశారు, వీ అప్రిషియేట్. ఈ పనులు మంచిగా చేయలేదు, సంక్షేమం పైన కూడా ఆయన మాట్లాడారు కదా. ఇది ఒక సంక్షేమం కిందే రాదండి, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ కూడా. 2014-19 చంద్రబాబు పాలన, 2019-24 జగన్ పాలన మధ్య ఆ వ్యత్యాసాన్ని ఆయన జయప్రకాష్ నారాయణ గారు ఆయన స్టాటిస్టిక్స్ తోటి. నేను అదే అంటున్నాను, గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు, అంతకుముందు ఇప్పుడున్న 5 సంవత్సరాలు ఏం జరిగింది. ప్రభుత్వం డబ్బులతో ఓటర్లను కొనుక్కొని ఒక స్ట్రాంగ్ ఓటు బ్యాంక్గా తయారు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శ ఉంది కదా. ఎడ్యుకేషన్కి సంబంధించేవి ఆ మార్పులు మీరు సమర్థిస్తారా లేదు? అది ఓటు బ్యాంక్ అనుకుంటారా, పేదవాళ్ళ అవసరాలు తీర్చడం అనుకుంటారా? ఈ చదువుకున్న వాళ్ళు మేధావుల్లో ఎక్కువగా విమర్శ వస్తుంది, అభివృద్ధి జరగలేదు, తర్వాత పాలన సరిగ్గా లేదు. వీళ్ళంతా ఎక్కువ ఇంగ్లీష్ పేపర్లు చదివేవాళ్ళు. చంద్రబాబు పాలనలో ముఖ్యంగా హైదరాబాద్ ఎంత అభివృద్ధి జరిగిందంటే అంతా చంద్రబాబు నాయుడు జరిగింది. ఈ 5 ఏళ్ళు కూడా ఆయనే ఉండంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఐటీ పరిశ్రమ చాలా గొప్పగా ఉండేది. నాకు అర్థం కాదంటే జనాలు ఇంత వెధవులు ఉంటారని అనుకుంటారా చెప్పేవాళ్ళని. నా టైంలో ఇది జరిగింది కాబట్టి నేనే దీనికి రాజ్యుడిని అని చెప్పుకోవటం అనేది. జగన్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం సరిగ్గా జరుగుతుందని మీరు విశ్వసిస్తున్నారా? జరుగుతుంది అనేది నా పూర్తి నమ్మకం. అంటే జరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక్కరు ఒకవైపు ఉన్నారు, జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కమిటీ ఏర్పడింది. వీళ్ళంతా కూడా వివేక హత్య విషయంలో అదే పనిగా వాళ్ళు విమర్శిస్తున్నారు. అవినీతి పెరిగిపోయింది అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి రాకూడదు అంటున్నారు. ఇవన్నీ సైకలాజికల్గా ఓటర్ పైన ముద్ర పడమంటారు. లేదండి, అంటే ఇంకా ఇంతకంటే పెద్ద వీళ్ళు అరిచినంత మాత్రం చేతో చప్పట్లు వచ్చినంత